హాయ్ ఎవరీవన్. మనం ప్రీవియస్ వీడియోలో మోన్షామిచల్ నుంచి మొనాకో ఎలా చేరుకున్నామో చూపించలేదు కదా. మోన్షామిచల్ నుంచి కార్లో మనం రెన్ అనే పట్టణానికి వచ్చాం. అక్కడ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది మనకు. అక్కడ కార్ హ్యాండ్ ఓవర్ చేసి రెన్ ఎయిర్పోర్ట్ నుంచి నీస్ పట్టణానికి మనం ఫ్లైట్లో జర్నీ చేశాం. అంటే కంప్లీట్ వెస్ట్ నుంచి ఫ్రాన్స్ ఈస్ట్కి వచ్చాం మనం. ఇక్కడ నుంచి ట్రైన్లో మనం మొనాకో పట్టణాన్ని చేరుకున్నాం. అక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. హాయ్ ఎవరీవన్. ప్రస్తుతం నేను మొనాకో దేశంలో ఉన్నా. లాస్ట్ వీడియో అంతా మనం మొనాకో చూసాం కదా. ఇప్పుడు మొనాకో నుంచి ఫ్రాన్స్లో కేన్స్ అనే సిటీకి వెళ్తా ఉన్నా. ఆ కేన్స్ అనే సిటీలో మరి కేన్స్ అందాలను చూద్దాం. కేన్స్ అంటేనే ఫిలిం ఫెస్టివల్కి చాలా ఫేమస్. మీరు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అని చూసింటారు కాబట్టి కేన్స్లో ఏమేమి అందాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మరి ఈ వీడియోలో బంధించే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోను చూసి ఆనందించి మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ తీస్తూ ఉన్నా. అంటే ఇక్కడ మనం మానిటరీ బెనిఫిట్స్ కూడా ఆలోచన చేయట్లేదు, కానీ చాలామంది చూస్తే అదొక నాకు హ్యాపీ. ఇంతమందికి నేను ఈ దేశాల యొక్క అందాలను చూపించాలని నాకు కూడా సంతోషం కలుగుతుంది. మొనాకో రైల్వే స్టేషన్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. మనం పైనుంచి ఇప్పుడు లిఫ్ట్లో -14th కిందికి వచ్చాము. ఒకసారి మీరు చూస్తే ఇటువైపు అంతా వెళ్తే ఇది మొనాకో. ఇలాగే అండర్ గ్రౌండ్లో మరి ఇక్కడ ఒకసారి మనం కెమెరాని ఇలా తిప్పి చూస్తే అండర్ గ్రౌండ్లో ఇటువైపు వెళ్తాం. ఇక్కడ నుంచి ఒక 15-20 మీటర్లు వెళ్ళినప్పుడే ఈ పెద్ద కొండ ఉంది. మనం వీడియోలో చూసాం ముందుట వీడియోలో. ఆ కొండ కింద నుంచి అవతలకి, ఆ కొండ మధ్యలో నుంచి అవతలకి మొత్తం ఫ్రాన్స్ దేశం అన్నమాట. మొత్తం టన్నెల్స్లోనే ఫ్రాన్స్లోకి ఎంటర్ అవుతుంది ట్రైన్. ఇది దిస్ ఈజ్ మొనాకో రైల్వే స్టేషన్, మొనాకో. ఇప్పుడే మొనాకోలో మనం ట్రైన్ ఎక్కాం. ఈ ట్రైన్ డబుల్ డెక్కర్ ట్రైన్. ఒకసారి ముందల వ్యూ చూస్తా చూడండి, ట్రైన్ వ్యూ. దిస్ ఈజ్ ద ట్రైన్. మీరు చూసినట్లయితే అక్కడ ఉన్నదంతా కింది కంపార్ట్మెంట్. ఇట్లా స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్తే పైకి మళ్ళీ ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. డబుల్ డెక్కర్ ట్రైన్, చాలా బాగుంటుంది ట్రైన్ ఇది. నౌ వీఆర్ గోయింగ్ టు కేన్స్, ఫ్రాన్స్. ట్రైన్లో మనం మొనాకో నుంచి క్యాన్ పట్టణానికి వచ్చాం. దీన్ని ఇందాక మనం కేన్స్ అన్నాం, కానీ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ మాత్రం క్యాన్ అంటున్నారు. స్పెల్లింగ్ చూస్తే మనకు CANNES ఉంది, బట్ వీ షుడ్ ప్రొనౌన్స్ ఇన్ ఫ్రాన్స్ యాజ్ క్యాన్. ఓకే, క్యాన్ వెల్కమ్ చెప్తా ఉంది మనకు. బయటికి వెళ్దాం మనం. క్యాన్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఒక 10 నిమిషాలు వాకింగ్లో బ్యాగేజ్ మరి లాక్కుంటూ వాకింగ్లో ఇప్పుడే హోటల్కి వచ్చాం. దిస్ ఈజ్ ద హోటల్. నా ముందు మరి హోటల్ రూమ్ ఉంది, ఒకసారి మీకు చూపిస్తా. దిస్ ఈజ్ ద రూమ్ వీ హ్యావ్ టేకెన్. చాలా బాగుంది, స్పేసియస్గా ఉంది. మంచి బెడ్ ఉంది, మనకు ఒక డైనింగ్ టేబుల్, చైర్స్. మనకు చూడండి అక్కడ సూట్ కేసెస్ పెట్టాం. అలాగే మంచి స్పేసియస్గా ఉంది రూమ్ అయితే, చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు దీంట్లో ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడు, మనం పెట్టుకోవచ్చు. ఇక్కడనే వాష్ బేసిన్ ఉంది, మైక్రోవేవ్ ఉంది, చిన్న స్టవ్. ఏం స్టవ్ ఇది? ఎలక్ట్రిక్ స్టవ్ కూడా ఉంది. ఒకసారి వాష్రూమ్ కూడా చూద్దాం. ఎస్, వాష్రూమ్ ఆల్సో వెరీ ఫైన్. దిస్ ఈజ్ బాత్ ఏరియా. చాలా బాగుంది రూమ్. మరి ఈ రూమ్కు ఎంత పడిందో ఈ క్యాన్లో, మరి ఇంతకుముందు అయితే మనం లాస్ట్ టైం మొనాకోలో ఉన్నాం. లాస్ట్ నైట్ అక్కడ మనకు చాలా ఎక్కువ, దాదాపు 22,000 పడింది. మరి ఇక్కడ రూమ్ ఎంత పడిందో వర్షం తెలుసుకుందాం. వర్షం ఎంత పడింది? $66 అంటే మన ఇండియన్ కరెన్సీలో 5,600కి. మరి ఫ్రాన్స్లో ఇంత పెద్ద పట్టణంలో మనకు చాలా చక్కటి రూమ్ దొరికింది. మరి ఈరోజు నైట్ ఈ రూమ్లో స్టే చేసి రేపు 4 రోజులు ఉండవచ్చు. నిన్న తీసుకున్న మన మొనాకోలో నోవోటెల్ హోటల్ చాలా కాస్ట్లీ. అందులో సరే ఏదేమైనా మంచి రూమ్ దొరికింది మనకి ఇక్కడ. రేపు మనం ఈ క్యాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మనం నిన్న నీస్ నుంచి క్యాన్కి వచ్చాం కదా, ఈరోజు క్యాన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మరి ఈరోజు ఉదయమే ఇక్కడ మనకి ఈ హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు, చేశాము. అప్పుడు మైక్ అండ్ కెమెరా ఛార్జింగ్లో ఉన్నది కాబట్టి అప్పుడు తీయలేకపోయినా ఇక్కడే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేశాము. ఇక్కడ నుంచి మేము క్యాన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తూ ఉన్నాం. సో ఈ క్యాన్ నగరంలో ఎక్కడ చూసినా అందంగా ఇలా బ్యూటిఫికేషన్ మాత్రం చాలా బాగా చేస్తారు. చూడండి చెట్లు,
ఫ్లవర్స్ కార్నర్లో ఈ విధంగా క్యాన్లో చాలా అందంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద స్ట్రీట్ ఇన్ క్యాన్. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ సుల్తాన్ బజార్ ఇన్ హైదరాబాద్. మాత్రం కాస్త పెద్దగా కనిపిస్తూ ఉంది స్ట్రీట్. దీస్ ఆర్ ద స్ట్రీట్స్ ఇన్ క్యాన్ సిటీ, ఫ్రాన్స్. సో మొనాకో కంట్రీలో ఉన్నట్లునే ఈ క్యాన్లో కూడా క్యాసినో ఉంది ఇక్కడ. కాకపోతే మొనాకోలో ఉన్నంత అద్భుతంగా లేదు. కానీ మరి ఇక్కడ జూదం అనేటువంటిది ఈ దేశాల్లో లైసెన్స్డ్ కాబట్టి మరి ప్రతి పట్టణంలో కూడా ఇలా ఉంటున్నట్లుంది. మనం ఇప్పుడు క్యాన్ నగరంలో కొన్ని వీధుల గుండా నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉదయం 10:30 అవుతా ఉంది. చూద్దాం క్యాన్లో ఇంకా ఎన్ని అద్భుతాలని మనం ముందు చూస్తాం. దిస్ ఈజ్ ద క్యాసినో ఇన్ క్యాన్ టౌన్. మరి క్రిస్మస్ కాబట్టి ఇక్కడ కూడా ఆ క్రిస్మస్ శాంటాక్లాజ్ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి శాంటాక్లాజ్ ముందరైతే ఇది కూడా బాగానే డెకరేట్ చేశారు. దిస్ ఈజ్ క్యాసినో. క్రిస్మస్ సందర్భంగా షాపులన్నీ కూడా చూడండి ఇలా ప్రతిదీ ఏవో ఒక థీమ్తో ఉంటుంది. ఇక్కడ మంచి కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవి. మన ముందు చూడండి క్రిస్మస్ సందర్భంగా ఎంత పెద్ద క్రిస్మస్ ట్రీ ఆకారంలో ఇక్కడ ఒక నిర్మాణాన్ని చేయించారు. దిస్ ఈజ్ క్రిస్మస్ ట్రీ ఇన్ క్యాన్. ఇట్ ఈజ్ నైస్లీ డెకరేటెడ్. ఎక్సలెంట్. సో క్యాన్లో ఎక్కువగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి కదా. మరి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ జరిగేటువంటి ఒక పెద్ద బిల్డింగ్ మన ముందే ఉంది. ఒక్కసారి దీన్ని చూద్దాం. చూడండి పైన కొంత ఫ్రెంచ్లో ఉంది, కొంత ఇంగ్లీష్లో ఉంది. మొత్తం మీద మనకు కింద అయితే వరల్డ్స్ లీడింగ్ ఫెస్టివల్ అండ్ ఈవెంట్ డెస్టినేషన్ 2024 అని ఉంది కదా. మరి దీన్ని మాత్రం చాలా అందంగా రెడ్ కార్పెట్ వేసి వచ్చే సెలబ్రిటీలు అంతా ఇక్కడ నుంచే వాక్ చేస్తూ పైకి వెళ్తారు. చూడండి ఈ విధంగా ఫుల్లీ డెకరేటెడ్. ఇట్ ఈస్ ఫుల్లీ డెకరేటెడ్. ఇటువైపు చూస్తే చూడండి ఎంత బాగుంది. అలాగే మనకు మంచులో ఉన్నటువంటి క్రిస్మస్ ట్రీ ఆకారంలో అక్కడ పెట్టారు. వండర్ఫుల్గా ఉంది కదా. అటు సైడ్ మనకు స్వాన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇటువైపు చూస్తే క్రిస్మస్ ట్రీస్, మళ్ళీ మంచులో ఉన్నటువంటి పైన్ ట్రీస్. అలాగే ఇటువైపు చూస్తే ఇక్కడ ఒక మరి ఏదో ఒక ఆకారాన్ని పెట్టినరు. సో క్యాన్ ఫెస్టివల్కి వచ్చే సెలబ్రిటీలందరికీ కూడా ఈ విధంగా రెడ్ కార్పెట్ వేసి లోపలికి వెల్కమ్ చెప్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద ఆడిటోరియం వేర్ ద ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ అండ్ ఈవెంట్స్ యూజ్ టు బీ హెల్డ్. ఇంటర్నేషనల్గా ఎంతో ఫేమస్ అయినటువంటి ఫెస్టివల్స్, ముఖ్యంగా ఫిలిం ఫెస్టివల్స్, హాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా వచ్చేటువంటి ప్రాంతంలో ఇప్పుడు మనం ఉన్నాం. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ జరిగేటువంటి ఆడిటోరియం, క్యాన్, ఫ్రాన్స్. మరి ఇక్కడంతా కూడా ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్టార్స్ అంతా కూడా వెళ్ళేటువంటి రెడ్ కార్పెట్ ఇది. మరి ఈరోజు ఈ రెడ్ కార్పెట్ మనకు కూడా పరిచిండ్రు. ఒకసారి రెడ్ కార్పెట్ మీద పై వరకు నడిచి మనం కూడా ఒక ముఖ్య అతిథిలాగా, క్యాన్కి వచ్చిన ఒక సెలబ్రిటీ లాగా మనం కూడా ఫీల్ అవుదాం. ఇక్కడంతా కూడా ఎంతోమంది సెలబ్రిటీలు ఇక్కడనే నడిచింటారు. ఇది సెలబ్రిటీలు నడిచేటువంటి ఒక రెడ్ కార్పెట్. ఎందుకంటే రెడ్ కార్పెట్ వెల్కమ్ మనం చూసాం, మొనాకోలో కూడా ఉంది, ఇక్కడ క్యాన్లో కూడా ఉంది. అయితే ఇది మార్నింగ్ టైమే కాబట్టి మనకి అవకాశం లభించింది. ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడంతా కూడా కోలాహలంగా ఉంటుంది. దిస్ ఈజ్ క్యాన్, ద ప్లేస్ వేర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అండ్ ఈవెంట్స్ యూజ్ టు బీ హెల్డ్. ఒకసారి ఈ క్రిస్మస్ ట్రీ ఏదైతే పెట్టారో దాని లోపల ఒక్కసారి లోపల కూడా ఈ ఆకారాన్ని చూద్దాం మనం. క్యాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ముందర ఈ విధంగా దీన్ని పెట్టింది. చాలా అద్భుతంగా పెట్టింది, చాలా అద్భుతంగా ఉంది. ఫెంటాస్టిక్. ఇటు నుంచి చూడండి క్యాసినో బిల్డింగ్ ఎలా ఉందో. చూడండి బిల్డింగ్ ఏందో మరి, దీనిపైన చాలా ఫ్లాగ్స్ ఎగురుతూ ఉన్నాయి. ఈవెన్ అమెరికన్ ఫ్లాగ్ ఆల్సో ఈజ్ దేర్. మరి ఏదో ఆ బిల్డింగ్ మనకు తెలియదు కానీ చాలా బాగుంది. సో క్యాన్లో మనం మొత్తం విహరించడానికి ఇలాంటి ఒక చిన్న ట్రామ్ లాంటి ఫెసిలిటీ ఉంది చూడండి. దీంట్లో మనం రోడ్డు పైన
వివరించవచ్చు. మామూలుగా ఇవి టైర్స్ తోటే ఉంది, మరి ఇంత పెద్ద దాన్ని రోడ్డు పైన డ్రైవర్ ఎట్లా నడుపుతాడో కానీ. చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది, దీని వెనక 3, 4 1, 2, 3 కోచ్లు ఉన్నాయి దీనికి. ఈ క్యాన్లో కూడా చూడండి మెడిటరేనియన్ సీలో ఎన్ని వేల క్రూజులు ఉన్నాయి మనకి, చిన్నవి పెద్ద పెద్దవి. మరి ఇవన్నీ ఇటు చూస్తే ఇంకా ముందుకు వెళ్తే చాలా ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి, వందల్లో కాదు వేలల్లో ఉన్నాయి. అక్కడ లాస్ట్ చూస్తే పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. సో క్యాన్ అని చెప్పేసి అక్కడ ఒక వాచ్, తర్వాత మనకి అక్షరాలతో రాసిన చూడండి ఆ గట్టు పైన. వండర్ఫుల్గా ఉంది కదా. హైదరాబాద్ MGBSలో ఇన్ని బస్సులు ఉండవు కానీ దానికి ఒక 10 రెట్ల షిప్లు ఇక్కడ ఉన్నాయి. ఒక 1000 ఉంటావు, ఇంకా ఎక్కువనే ఉంటాయో. చూడండి ఎంత పెద్ద పెద్ద షిప్లు. సముద్రంలో విహరించడానికి. మరి ఇవన్నీ నైట్ టైం బయలుదేరుతావు, ఇప్పుడు బయలుదేరుతావో తెలియదు కానీ చాలా ఉన్నాయి షిప్పులే షిప్పులు. చివరి వరకు ఇలాగే ఉన్నాయి. బాగుంది కదా. బ్లాక్ షిప్ పలుంబా అని అంట, పలుంబా వలెట్టా. దిస్ ఈజ్ ఫెయిర్ బర్డ్ లండన్. ఇది బాగుంది కదా. తెరచాప కట్టుకొని ఓల్డ్ మోడల్ షిప్. అంటే మనం వీళ్ళంతా కూడా ఎవరు మన వాస్కో డి గామా వీళ్ళంతా కూడా ఏవైనా కొత్త కొత్త ప్రదేశాలని వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఇలాంటి షిప్పులనే ప్రయాణం చేసేవాళ్ళు. చూడండి బాగుంది, బ్యూటిఫుల్ షిప్స్. క్వాంటమ్, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. క్వాంటమ్. రిజైన్ అదొకటి. లేడీ అమాండా అనంట, లేడీ అమాండా. పేర్లు ఎడెన్ ఐలాండ్ లండన్. సో ఈ విధంగా ఈ ప్రాంతం చుట్టూతా షిప్పులే ఉన్నాయి. వీధులు కిందంతా కూడా షాపింగ్ అండ్ రెస్టారెంట్స్, పైన చూస్తే మనకు రెసిడెన్స్. సేమ్ మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎట్లా ఉంటుందో అలా ఉన్నాయి చూడండి, మొత్తం అలాగే ఉన్నాయి. అక్కడ నుంచి చూస్తే మనం కిందన్ని రెస్టారెంట్లు, పైనంతా కూడా రెసిడెన్స్. కేన్లో పిజ్జాకి ఫేమస్ ఇది లా పిజ్జా అని చెప్పేసి. ఇప్పుడు పిజ్జా తినడానికి లా పిజ్జా క్రెస్సీ అనేటువంటి ఒక షాప్కి వచ్చాం. పిజ్జా షాప్ ఇది చూడండి. ఇక్కడ మన ముందే అప్పటిదప్పుడు కుక్ చేసి వీళ్ళు ఇట్లా సర్వ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ఫేమస్ షాప్. 1951 నుంచి కూడా ఇది రన్ చేస్తూ ఉంది. మనం చాలాసేపు ఇక్కడ ఒక క్యూలో నిలబడి దాదాపు ఒక 1/2 అవర్ మనం క్యూలో నిలబడ్డాం. క్యూలో నిలబడ్డాక మనకి ఇక్కడ ఒక 2 టేబుల్స్, ఇద్దరు కొరకు ఒక టేబుల్ అరేంజ్ చేయడం జరిగింది. చూడండి, దే ఆర్ ఆల్ హ్యావింగ్ పిజ్జాస్ ఇన్ దిస్ పిజ్జా షాప్. పిజ్జాలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. మనం ఆర్డర్ చేస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిజ్జాస్ వీళ్ళు తీసుకొని ఇస్తారు. ఈ షాపును మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పైన కూడా చూడండి రూఫ్ ఎలా ఉందో. మన ఊళ్ళల్లో జూలాలు వాసాలు వేసుకొని ఉండే ఇళ్ళలాగా, అంటే చాలా ఓల్డ్ బిల్డింగ్ ఇది. ఎన్ఆర్సీ చాలా ఓల్డ్ టౌన్. ఇందులో మరి ఓల్డ్ పద్ధతిలో అక్కడ మీకు కనిపిస్తుంది ఒకటి, దాంట్లో కాలుస్తూ ఉన్నారు పిజ్జాస్. ఇక్కడంతా కూడా సర్వ్ చేసే వ్యక్తులు నిలబడడం మనకు క్లియర్గా కనిపిస్తలేదు, కానీ అక్కడ పిజ్జా కాలుతుంది చూడండి. అలా అక్కడ పిజ్జా తయారు చేస్తారు. చూద్దాం మరి పిజ్జా టేస్ట్ ఎలా ఉంటుందో. వేర్ హ్యావింగ్ మనకి ఇక్కడ ఒక మంచి పప్పి కూడా పిజ్జా తినడానికి వచ్చిన కూర్చొని. ఈ షాపును మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పైన కూడా చూడండి రూఫ్ ఎలా ఉందో. మన ఊళ్ళల్లో జూలాలు వాసాలు వేసుకొని ఉండే ఇళ్ళలాగా, అంటే చాలా ఓల్డ్ బిల్డింగ్ ఇది. ఎన్ఆర్సీ చాలా ఓల్డ్ టౌన్. చూడండి పిజ్జా లోపల పెట్టి లోపల నుంచి తీస్తున్నది మనకు కనిపిస్తూ ఉంది. ఆ విధంగా లోపల పెట్టి లోపల నుంచి పిజ్జాను తీస్తారు, అంటే మంటలో కాలుస్తారు. కొన్ని దగ్గరలో అయితే మనకు ఎలక్ట్రికల్ వాడతారు, కానీ ఇది చాలా ఓల్డ్ది కాబట్టి ఓల్డ్ మోడల్లోనే వీళ్ళు చేస్తారు కాబట్టి నిప్పుల పైన చేసేటువంటి
మనకు చికెన్ కానీ మటన్ కానీ ఎంత టేస్టీగా ఉంటుందో అలా మరి నిప్పులపై కాలుస్తారు కాబట్టి దీనికి అంత గిరాకీ ఉంది. బయట చూస్తే మీరు ఒకసారి పెద్ద క్యూ ఉంది. దిస్ ఇస్ ఆల్ ద క్యూ అవుట్ సైడ్, చాలా పెద్ద క్యూ ఉంది. అతను పిజ్జాను తయారు చేసి అక్కడ పెట్టేస్తూ ఉన్నాడు. లోపల నుంచి పిజ్జాస్ వస్తూ ఉన్నాయి. మనం ఈ పిజ్జా తినడానికి బయట ఒక 20 నిమిషాలు వెయిట్ చేసాం. లోపలికి వచ్చిన కూడా ఒక ½ అన్ అవర్ అయింది. ఇంకా పిజ్జాలు తయారవుతున్నాయి. మన టర్న్ ఇంకా రాలేదు. చూడండి ఇంత టైం తీసుకుంటుంది పిజ్జా హట్లో ఉంది. ఎగ్జాక్ట్లీ మనం పిజ్జా హౌస్ లోపలికి వచ్చి 1 అవర్ అయింది. ఇప్పటికీ మనం ఆర్డర్ చేసిన పిజ్జా రాలేదు. ఎంత రష్ ఉందరా నేను ఇవ్వటం. టోటల్గా ఒక గంట 20 నిమిషాలకి మనకు పిజ్జా వచ్చింది. దిస్ ఈజ్ అవర్ పిజ్జా. దట్ ఈజ్ వర్షెస్ పిజ్జా. This is a thing in this pizza house. So we will taste it and tell how is it. సో ఇది ట్యూనా ఫిష్తో చేసిన పిజ్జా. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అదే కాక మంచి నిప్పుల పైన కాల్చిండు కాబట్టి ఆ టేస్ట్ కూడా మనం వెనకటికి జొన్న రొట్టెలు నిప్పుల పైన చేస్తే ఎంత టేస్ట్గా ఉండదో అంతకంటే టేస్ట్గా అనిపిస్తుంది. ఓకే ఫైన్. సో దట్ అందుకే ఇంత క్రౌడ్ ఉంది ఈ పిజ్జా హట్లో. మనకు కరెక్ట్గా గంట 20 నిమిషాలు పట్టింది ఆర్డర్ చేసిన తర్వాత పిజ్జా రావడానికి. కేన్లో ఇది ఒక అఫీషియల్ బిల్డింగ్. మరి కేన్ ఫ్లాగ్ కూడా క్యాన్ ఫ్లాగ్ కూడా ఎగురుతూ ఉంది. చూడండి బిల్డింగ్ అయితే చాలా బాగుంది. అంటేనే ఇక్కడ అన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్, రకరకాల ఇవి అంతే. కొన్ని స్ట్రీట్స్, సముద్రం, బోటింగ్, ఎంజాయ్మెంట్, ఫుడ్. కేన్లో ఇదే ఇంపార్టెంట్ థింగ్. చూడండి ఇక్కడ అన్ని కూడా టాయ్ షాప్ ఉన్నట్టుంది. ఇక్కడ కూడా క్యాన్లో సాయంత్రం స్కై చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అయితే క్యాన్లో మనం యాక్చువల్గా బోటింగ్ వెళ్ళాల్సిండే. బోటింగ్ వెళ్ళి ఒక ఐలాండ్కి వెళ్ళాల్సిండే. ఐలాండ్ అద్భుతాలు చూడాల్సిండే. కానీ మనకు టైం లేనందువల్ల మనం పోవట్లేదు. మళ్ళీ మనం ఇక్కడికి రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక్కడ నుంచి మనం మళ్ళీ నీస్ పట్టణానికి వెళ్ళాలి. అక్కడ నుంచి ఫ్లైట్ తీసుకొని మనం ఇప్పుడు వేరే దేశానికి వెళ్తూ ఉన్నాం. మిగతా వివరాలన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సాయంత్రం ఇప్పుడు 5:30 అవుతుంది టైం. మరి ఇక్కడ నుంచి మనం నీస్ పట్టణానికి వెళ్ళాలి. మనం నీస్ నుంచి మొనాకో వెళ్ళాం. మొనాకో నుంచి ఈ యొక్క క్యాన్ పట్టణానికి వచ్చినాం. క్యాన్ నుంచి మళ్ళీ నీస్ వెళ్తూ ఉన్నాం. అక్కడ ఫ్లైట్లో ఎక్కి మనం వేరే కంట్రీ వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్లైట్ ఫెసిలిటీ ఈ ఏరియాలో ఓన్లీ నీస్ పట్టణంలో ఉంది. నీస్ అనేది చాలా పెద్ద పట్టణం. మరి చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. దిస్ ఈజ్ ద రైల్వే స్టేషన్ ఆఫ్ క్యాన్. ఫ్రాన్స్లో మనం ట్రైన్లలో వెళ్ళడానికి మనకు ఒక మంచి యాప్ ఉంది. అదే ఒమయో. ఈ యాప్ మాత్రం యూరోప్ మొత్తంలో మనం ఎక్కడ తిరగాలన్నా కూడా ఈ యాప్లో మనం అడ్వాన్స్గా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ వివరాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఈ యాప్ మాత్రం యూరోప్లో మనకు చాలా పనిచేస్తుంది ట్రైన్లలో తిరగడానికి. కాబట్టి యూరోప్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మొట్టమొదటగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనం ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టైమ్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి వివరాలన్నీ కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. ఇప్పుడే మనం క్యాన్ పట్టణంలో ట్రైన్ ఎక్కాం కదా. ఈ ట్రైన్ చూడండి ఎంత లగ్జూరియస్గా ఉంటుందో. మొత్తం మనకు లాస్ట్ కంపార్ట్మెంట్ వరకు కనిపిస్తుంది. మళ్ళీ ఇట్లా చూస్తే ఇటువైపు కూడా ఆ లాస్ట్ వరకు కనిపిస్తూ ఉంది. దిస్ ఈజ్ లగ్జూరియస్ ట్రైన్. సో మనం క్యాన్ పట్టణం నుంచి ప్రజెంట్గా నీస్ వచ్చాం. దిస్ ఈజ్ ద నీస్ ఎయిర్పోర్ట్. సో నీస్ ఎయిర్పోర్ట్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ నీస్ ఎయిర్పోర్ట్లో మనకి ఇంకా 9:45కి ఫ్లైట్ ఉంది.